ఎవరు అప్పగించారనంటే ఆ చెరసాలలో ఉన్నటువంటి అధికారులు ఆయనకి బాధ్యతను అప్పగించారు. ఏ బాధ్యత అంటే భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. ఇప్పుడు భద్రముగా కనిపెట్టాలని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించినప్పుడు ఆయన ఏం చేయాలి? నిద్రపోవాలా? ఏం చేయాలైనా? మెలకుగా ఉండాలి. ఒక పని ఎవరైనా మీకు అప్పగిస్తే ఆ పనిని చేయడానికి చేస్తూ మధ్యలో నిద్రపోతారమ్మా? వంట చేస్తూ పొయ్యి మీద కర్రీ పెట్టో లేదా రైస్ పెట్టో గ్యాస్ మీద మధ్యలో కునికేస్తారా? వేస్తే ఏమవుతుంది? మాడిపోతుంది. మనం ఎవరైనా డ్రైవింగ్ చేస్తూ పిల్లలు ఈ డ్రైవింగ్లో వెయిటింగ్ సిగ్నల్ ఎక్కి వేశాడు కదా, ఒక కునుకు లాగేద్దామని కునుకు లాగేశారనుకోండి, సిగ్నల్ వేసినప్పుడు అక్కడ సిగ్నల్ ఇచ్చినప్పుడు బండ్లన్నీ వెళ్ళిపోయి నేను గుద్దుకుంటే వెళ్ళిపోతారు. అవునా కదా? అంటే ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో అక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఈ నాయకునికి బాధ్యత అప్పగించింది ఏంటంటే ఆ లక్షణం ఎలాగుందంటే కనిపెట్టలేనటువంటి లక్షణంలో ఉన్నాడు ఈయన లక్షణం ఎలాగుందంటే ఇచ్చినటువంటి పనిని జాగ్రత్తగా చేయలేనటువంటి బుద్ధి మాన్యతలో ఉన్నాడని మనం అనుకోవాలి. ఎందుకంటే ఒక పనిని ఒక అధికారి కానీ పైనున్న వారు కానీ ఒక కుటుంబంలో యజమానులు కానీ ఎవరైనా ఒక పనిని అప్పగించారనుకోండి, ఆ పనిని పూర్తిగా దానిని పూర్తి చేయవలసిన అవసరత ఎవరికి ఉంది? అప్పగించబడినటువంటి వ్యక్తికి తప్పకుండా ఉంది. కానీ మధ్యలో నిద్రభారం కలిగి నిద్రపోతే మరి ఆయనకున్నటువంటి భారము పని పట్ల బాధ్యత ఉందంటారా? లేదు. ఇక్కడ ఈ లక్షణం కూడా ఎలా ఉందో తెలుసా? తనకిచ్చినటువంటి పనిని కనిపెట్టేటువంటి స్థితిలో ఈయన లేడు. ఈయన కనిపెట్టకపోయే స్థితిలో ఉండేసరికి ఈయనకి ఏమైందో తెలుసా? అజాగ్రత్త వలన నిద్రభారం ఎక్కువైందంట. హల్లెలూయా! నిద్రభారం ఎక్కువైన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇక్కడ ఇంత భారం కలిగి వాక్యం చెప్తున్నా కానీ అక్కడ కూర్చుని ఈ భారం ఏ భారం ఇది అంటే ఒక విషయం, దేవుని పట్ల ఏం లేదు. ఇప్పుడు చర్చికి వచ్చేది ఎందుకండి? ప్రార్థనకు వచ్చేది ఎందుకు? నన్ను చూడడానికా? చర్చిలోకి ఎంతమంది వచ్చారో అంతమందిని చూడడానికా? మనం చర్చికి వచ్చేది ఎందుకు? మాట్లాడనమ్మా. తినొచ్చారా? ఇంకా టైం అవ్వలేదు కదా? ఇంకా టైం అయ్యాక తిందరు కానీ. ఇప్పుడు చర్చికి వచ్చేది ఎందుకు? వాక్యం వినడానికి, దేవునితో మాట్లాడడానికి వస్తున్నాం. మనకిచ్చిన బాధ్యత ఏంటంటే, మనకున్న బాధ్యత ఏంటంటే దేవుని కొరకు కనిపెట్టుకోవడానికి వస్తున్నాం. దేవుడు మనతో ఏం మాట్లాడతాడో మనము దేవునితో విన్నవించుకోవడానికి వస్తున్నాం. మరి ఆ బాధ్యతను మనం నెరవేర్చాలా? మధ్యలో బాధ్యత రహితంగా మన ఇష్టానుసారంగా మనం ఉండాలా? నెరవేర్చాలా? ఇక్కడ కాపాడమని ఆజ్ఞాపించినప్పుడు ఈయనకున్నటువంటి అశ్రద్ధ ఏంటో తెలుసా? మధ్యలో నిద్రపోతా ఉన్నాడట. హల్లెలూయా! నిద్రపోతున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా! అదిగో ఇంకా ఎక్కడో లేస్తున్నాయి. ఇప్పుడు ఈ భారం ఏమైందో తెలుసా? చెరసాల నాయకుడికి కూడా అధిక నిద్ర భారం ఎక్కువైపోయి నిద్రపోయి మధ్యలో సడన్గా మేల్కొన్నాడంట. ఎందుకు మేల్కొన్నాడో తెలుసా? ఎందుకంటే అక్కడ చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఉంటుంటే ఆ సౌండ్కి నిద్రలోంచి మెలకు వచ్చి ఆయన 26వ వచనాన్ని మనం చూస్తే, అప్పుడు అకస్మాత్తుగా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అతరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచినట్టు చూచి ఖైదీలు పారిపోయారనుకుని. ఇక్కడ ఈయన జీవితంలో నిర్లక్ష్య ధోరణిలో ఉన్నటువంటి ఈయన జీవితంలో ఏమైందంటే సడన్గా మెలకు వచ్చింది. ఆ సౌండ్లకి మెలకు వచ్చి ఆయన ఏమనుకుంటున్నాడంటే ఇంక వీళ్ళందరూ కూడా విడదూసుకుని వెళ్ళిపోయారు, తలుపులన్నీ తెరిచేస్తున్నాయి, వీరు వెళ్ళిపోయారని చెప్పి ఏం సమాధానము చెప్పాలో తెలియక ఆ పరిస్థితులకి భయపడిపోయి ఆందోళనతో ఆయన కత్తి దూసి మొట్టమొదటిగా ఆయన భయపడి నిద్రలో నుంచి భయపడి ఆయనకున్నటువంటి పరిస్థితిలో చనిపోవాలని ఆలోచన చేశాడు. ఈయన ప్రభువును నమ్ముకోనంత వరకు కూడా, అంటే ప్రభు యొక్క విలువ తెలియనంత వరకు కూడా ఈయన జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి
అనేటువంటి గుడ్డితనం ఉందని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈయన శ్రద్ధ కలిగి పని చేయవలసినటువంటి వాడు అశ్రద్ధగా పనిచేస్తున్నాడు. అందుకే శ్రద్ధగా పని చేయవారు ఏం చేస్తారట, ఏలుబడి చేయుదురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఈయన శ్రద్ధగా పని చేయకపోవడంతో మానివేసి ఈయన శ్రద్ధగా ఏం చేస్తున్నారు తెలుసా, నిద్రపోతున్నారు. ఏం చేస్తున్నారు, శ్రద్ధగా నిద్రపోతున్నారు. ఇప్పుడు శ్రద్ధగా నిద్రపోతున్న టైంలో ఆయనకి సౌండ్ వినిపించగానే ఆయన మెలకు వచ్చి ఒక్కసారిగా మెలకు వచ్చి లేచి అనుకుంటున్నాడు, ఈయన వీళ్ళందరూ వెళ్ళిపోయారు అని చెప్పి ఆయన భయపడిపోతూ దేవుని సన్నిధిలో ఒక్కటే ఆయన అనుకుంటున్నాడు, ఏంటంటే ఇంకా నా పని అయిపోయింది. ఈరోజున మనము కూడా మన జీవితాల్లో కూడా శ్రద్ధగా పని చేయవలసినటువంటి పరిస్థితుల్లో మనమేం చేస్తామో తెలుసా, శ్రద్ధగా పని చేస్తూ ఉంటాం. ఏదైనా కానీ పనిలో మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం కావచ్చు, వ్యాపారము కావచ్చు, రోజు పని కావచ్చు, అది ఏదైనా కానీ ఒకవేళ పరిచర్యలో మీకు అప్పగించినటువంటి బాధ్యతలు కావచ్చు, వాటి ఏవైనా కానీ మీరు శ్రద్ధగా పని చేస్తేనే విజయవంతులు అవుతారు. హల్లెలూయా. శ్రద్ధగా పని చేస్తేనే ఎవరికి భయపడిన అవసరం లేదు. అవునా కదా? ఎప్పుడు భయం వేస్తుంది ఒక మనిషికి? అశ్రద్ధగా ఉన్నప్పుడు భయం వేస్తుంది. ఎవరు నన్ను ఏమంటారో, లేదా ఈ పని చేశాను, ఈ పనికి నా యజమానుడు ఎలాగుంటే రిజల్ట్ ఇస్తాడో అని చెప్పి భయపడతా ఉంటారు. కానీ శ్రద్ధ కలిగి పని చేయవారట వారికి అధైర్యం అనేది ఉండదట. శ్రద్ధ కలిగి పని చేయవారు ఎప్పుడు కూడా వారు జయవంతులుగా ఐశ్వర్యవంతులుగా మార్చబడతారట. ఈ నాయకునికి ఏం లేదో తెలుసా, శ్రద్ధ లేదు. శ్రద్ధతో పాటు పని పట్ల లక్ష్యము లేదు. లక్ష్యము లేక ఆయన నిద్ర భారంతో మునిగిపోతా ఉన్నాడు. రెండవదిగా మనము చూస్తే ఆయన జీవితము ఒక ఊహల్లో బ్రతుకుతున్నాడు. ఆయన ఎందులో బ్రతుకుతున్నాడు? ఆయన ఊహల్లో బ్రతుకుతున్నాడని మీకు ఎలా తెలుసండి అని అంటున్నారా? ఒకవేళ ఇదే అధ్యాయంలో 16వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం. ముందుగా చదివినటువంటి దాంట్లోనే, అంతలో చెరసాల నాయకుడు మేలుకుని తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకుని. ఇక్కడ అనుకోవడానికి జరిగిన వాస్తవానికి తేడా ఉంటుందా ఉండదా? ఈయన ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? ఊహల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? మీకు అర్థమైందా నేను చెప్పేది? అర్థమైందమ్మా? అర్థమైందన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఇంకా వీళ్ళకి అర్థం లేదు, ముందే కూర్చున్నారు మరలా. ఈయన ఏమనుకుంటున్నాడనంటే చెరసాలలో ఉన్నటువంటి వారు పారిపోయారనుకుని. అనుకోవడానికి చాలా తేడా ఉంది. ఈ రెండిట్లో జరిగింది జరుగుతాది అనడానికి తేడా ఉందా లేదా? అమ్మా, వర్షం వచ్చింది, వర్షం వస్తుంది అనడానికి తేడా ఉందా లేదా? ఎంత తేడా ఉంది? ఈ ఊహల్లో చాలా ఆలోచనలు ఉంటాయి. మన జీవితాల్లోనూ కూడా కొన్ని పరిస్థితుల్లో ఆ మాటలు వాస్తవం ఒకటి ఉంటుంది, మనం అర్థం చేసుకునేటువంటి విషయం ఒకలా ఉంటుంది. అవునా కదా? ఇక్కడ పారిపోయారు అనడానికి అర్థం వేరు, పారిపోయారు అనుకోవడానికి అర్థం వేరు. కానీ ఈయన ఎలాగనుకుని తొందరపడ్డాడో తెలుసా? పారిపోయారు అనుకుని కత్తి తీసుకుని తనకి తాను చంపుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. చూసారా? ఒక ఆలోచన ఆ వ్యక్తిని ఎలాగున దారితీస్తుందో తెలుసా? తన జీవితంలో చనిపోవాలి అనేటువంటి తొందరపాటు నిర్ణయాన్ని తీసుకువచ్చింది. అలాంటి నిర్ణయం తీసుకురావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఊహల్లో బ్రతుకుతా ఉన్నాడు, ఊహల్లో ఉన్నాడు. పారిపోయారనుకున్నాడు, కానీ వారు వాస్తవానికి ఏమవ్వలేదు, పారిపోలేదు. ఈరోజు మన జీవితాల్లోనూ కూడా కొన్ని పరిస్థితుల్లో వాస్తవాలు జరిగినవి ఒకవైతే, జరిగాయి అనుకుని నిర్ణయాలు తీసుకునేవారు చాలామంది ఉంటారు. ఈ చెరసాల నాయకుని యొక్క జీవితంలో మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా మనము శ్రద్ధగా పని చేయాలి. ఏం చేయాలి? శ్రద్ధగా పని చేయాలి. రెండవదిగా ఊహల్లో నుంచి బయటికి రావాలి. ఎందులో నుంచి బయటికి రావాలి? ఊహల్లో నుంచి. యవనస్తులు చాలా ఊహగానాలు వేస్తారు, పడుకుని ఊహల్లో ఉంటారు. బండి మీద వెళ్తున్నట్టు, లేదా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు, వారికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నట్లు, వారికి నచ్చిన ఉద్యోగం చేస్తున్నట్లు, చదువుతున్నట్లు. ఇంకా వాళ్ళు 10 కూడా పూర్తిగా చదవరు, ఇంకా 10th ఎగ్జామ్స్ కూడా పాస్ అవ్వరు, కానీ అప్పుడే IAS కలెక్టర్ అయిపోయినట్టు ఎక్కడ ఉంటారు? ఇక్కడ
ఊహాగానాల్లో. ఈ ఊహాల్లో ఉన్నంత వరకు కూడా ఆందోళనలు, భయంలే కలుగుతాయి. నీకు ఏం కలుగుతాయి? ఈ వ్యక్తి యొక్క ఆందోళన జీవితం కూడా ఎలా ఉందో తెలుసా? పారిపోయారనుకుని కత్తి తీసుకుని తనకి తాను చంపుకోవాలనుకున్నాడు. యవనస్తులారా, జ్ఞాపకం చేసుకోండి, మీ జీవితాల్లో ఊహల్లో నుంచి వాస్తవాల్లోనికి రండి. హల్లెలూయా. మీ ఊహ జీవితాలలో ఎప్పుడు కూడా ఆందోళనలే కనిపిస్తూ ఉంటాయి, టెన్షన్స్ కనిపిస్తూ ఉంటాయి, మీ జీవితానికి నెమ్మది లేకుండా చేస్తూ ఉంటాయి. ఊహలు ఎప్పుడు కూడా జరగాలి అని మనం అనుకోవడం కాదు, కానీ వాస్తవ జీవితాల్లోనికి వచ్చి మన జీవితాలలో శ్రేష్టమైనటువంటి వాటిని కొరకు మనం ఆశపడడానికి ప్రయత్నాలు చేద్దాం. పనికిరానటువంటి ఊహల్లో బ్రతుకుతూ ఈ లోకంలో సమయమును మీరు వృధాపరుచుకుంటే మీ జీవితాలలో ఎప్పుడు ఆందోళనలే కనిపిస్తాయి తప్ప ఆ సమయమును సద్వినియోగపరుచుకోవాలి. అందుకే సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఏం చేయాలట? నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది తప్ప మనము అజ్ఞానంగా బ్రతుకుతూ ఇంకా ఊహ జీవితాల్లోనే బ్రతుకుతూ, యవనస్తుల గడ్డ ఒక వయసు రాబోతుకి వారి జీవితాలలో ఊహల్లో ఎక్కువ తేలుతూ ఉంటారంట. ఆ వయసులో ఊహల్లో తేలుతూ ఉంటూ ఆ ఊహలు ఏమనిపిస్తాయో తెలుసా? వారికి ఇష్టం వచ్చినవి చేయాలని వారు ఆశపడుతూ ఉంటారు. వారికి నచ్చిన రీతిలో వారు బ్రతకాలని ఆశపడుతూ ఒకవేళ ఆ బ్రతుకు వారికి రానప్పుడు ఏం చేస్తారో తెలుసా? వాటిని పొందుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ అటు కుటుంబస్తులను, కన్న తల్లిదండ్రులను, అటు సమాజంలో ఉన్న వారిని, పెద్దలను అందరినీ కూడా వారి మాటలకు తిరుగుబాటు చేస్తూ వారు అనుకున్న వాటిని పొందుకోవాలని ఆశపడుతూ ఊహల్లో తేలుతూ ఉంటారు. కానీ ఆ ఊహల వలన ఏమవుతుందో తెలుసా? నీకు మనశ్శాంతి ఉండదు, నేను కన్న తల్లిదండ్రులకు కూడా మనశ్శాంతి ఉండదు, నీ జీవితానికి నెమ్మది ఉండదు. నీకున్నటువంటి కుటుంబ పరిస్థితుల్లో నీ జీవితంలో ఒకవేళ అశ్రద్ధకరమైన ఊహల్లో నువ్వు బ్రతుకున్నంత వరకు కూడా నీ జీవితంలో టెన్షనే కనిపిస్తుంది తప్ప వాస్తవ జీవితాల్లోనికి మనం వద్దాం. వాస్తవాలుగా ఆలోచన చేద్దాం. వాస్తవమైన జీవితం ఏంటో మనము ఎరిగి ఉండి ఆ వాస్తవమైన జీవితం కొరకు గొప్ప ప్రణాళికలు వేద్దాము తప్ప ఊహల్లో బ్రతుకుతూ మీ జీవితంలో అనవసరమైనటువంటి నెమ్మదిని కోల్పోయి, మనశ్శాంతిని కోల్పోయి బ్రతకొద్దు. ఈయన జీవితంలో కూడా ఏం కోల్పోయాడో తెలుసా? నెమ్మదిని కోల్పోయాడు. పారిపోయారనుకుని కత్తి తీసుకుని ఏం చేశాడు? ఈయన తనని తాను చంపుకోవాలనుకున్నాడు. ఒక విషయం మనం ఆలోచన చేస్తే కొన్ని పరిస్థితులు వాస్తవంగా మనము చూడకుండా ఆలోచన చేయకూడదు. దేన్ని కూడా మనము సరిగా వినవకుండా వారు ఇలాగన్నారు, వాళ్ళు ఇలాగన్నారు అని చెప్పి వారి మీద మనం మాట్లాడడం కాదు, కానీ వాస్తవమైన విషయం ఏంటో మనం ఆలోచన చేసి వాటిపైన మనము విజయం సాధించాలే తప్ప మనము ఊహల్లో బ్రతుకుతూ అనుకోవడంలో వేరు, అనుకోవడము వేరు, జరగడము వేరు, జరుగుతుంది అనుకోవడము వేరు. కనుక మన జీవితాలలో ఊహ పరిస్థితుల్లో నుంచి బయటకు వద్దాం. ఈ నాయకుడికి కూడా అధికమైన టెన్షన్ రావడానికి ఒక వ్యక్తి చనిపోవాలి అనుకోవడం మామూలు విషయం అండి. ఎంత టెన్షన్ పడతాయని చనిపోవాలనుకున్నాడు, ఎంత అధైర్యం ఉంటే ఆయన చనిపోవాలనుకున్నాడు. అంత అధైర్యం ఎందుకు వచ్చిందో తెలుసా? ఆయన జీవితము యేసులో లేదు. హల్లెలూయా. ఆయన జీవితము యేసుతో లేదు. ఆయన జీవితము లోకంలోనే ఉంది. ఒక చెరసాల నాయకుడిగా ఆయన ఉంటూ తన జీవితంలో దేవునికి యథార్థంగా ఉండవలసిన ఆయన తన జీవితంలో చనిపోయేటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు పౌలు గారు ఏమంటారో తెలుసా? 28వ వచనాన్ని మనం చూద్దాం. 16వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. అప్పుడు పౌలు, ఏ హాని చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? ఇక్కడ మనము చూస్తే ఈయన వెంటనే పౌలు గారు అంటున్నాడు ఏమనంటే, మీరు హాని చేసుకోవద్దయ్యా, మేము ఇక్కడే ఉన్నాం కనుక మీరు హాని చేసుకోవద్దంటే ఇంకా ఈయనకి ఏం కలగలేదో తెలుసా? నమ్మకం కలగలేదు. దీపం తెండని చెప్తున్నాడు. దీపం తెమ్మని చెప్పి తేరి చూచిన తర్వాత ఏమంటున్నాడో తెలుసా? అయ్యలారా,
నన్ను క్షమించండి, నేను రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. అంటే ఈయన జీవిత విధానంలో ఒక విషయాన్ని కానీ మనం ఆలోచన చేస్తే, ఆయన దేవుని వెంబడించినంత వరకు, అంటే దేవుని యొక్క భక్తులను ఆయన చూడనంత వరకు కూడా ఆయనలో ఉన్నటువంటి విషయం ఏంటో తెలుసా? ఒక ఆందోళన ఆయనకి కలిగింది. నెమ్మది లేకుండా ఆయన ఉన్నాడు. తననికి తాను హాని చేసుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ ఎప్పుడైతే ఆయన తేరి చూచిన తర్వాత వారికి నమస్కరిస్తున్నాడంటే ఏంటో తెలుసా? అసలు ఈ చెరసాలలో బ్రద్దలవడానికి, మీకున్న సంఖ్యలు తెగిపోవడానికి గల కారణం ఏంటి అని ఆయన విచారణ చేస్తూ భయపడుతూ, అబో వీరి దగ్గర ఉన్నటువంటి దేవుడు గొప్పవాడు, వీరు వెంబడిస్తున్నటువంటి దేవుడు నిజమైన వాడు అని చెప్పి ఏ శిక్షకైతే గురి చేయడానికి కాపలాగా ఉన్నాడో అదే వ్యక్తి సాగిలిపడు వచ్చి, అయ్యలారా నేను రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని అడుగుతూ ఉన్నాడు. అంటే ఒక విశ్వాసము లేనటువంటి వ్యక్తి, ఒక అన్యుడు లేదా ఒక క్రీస్తును ఎరుగునటువంటి వ్యక్తి తన జీవితంలో ఆందోళన కలిగినప్పుడు ఏం నిర్ణయాలు తీసుకున్నాడో తెలుసా? ఆయన జీవితము చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. టెన్షన్ పడ్డాడు. నిరీక్షణ లేనటువంటి వాడిగా తన జీవితంలో ఆయన నెమ్మదిని కోల్పోయి ఊహల్లో బ్రతుకుతూ వాస్తవ విషయాన్ని తెలుసుకోకుండా ఆయన ఆందోళన చెందుతూ ఉన్నప్పుడు పౌలు శీలలు పిలిచి, మేము ఇక్కడే ఉన్నామయ్యా అని చెప్పినప్పుడు ఆయన వాస్తవ జీవితంలోనికి వచ్చి అంటున్నాడు, అయ్యలారా నేనేం చేయాలి అని చెప్పి ఆయనను అడిగినందుకు 31వ వచనంలో మనం చూస్తే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. హల్లెలూయా. అక్కడ ఆయన ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు, అయ్యలారా మీరు రక్షణ పొందాలంటే ఏం చేయాలనంటే, మీరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు ఏముంచాలట? విశ్వాసం ఉంచండి, అప్పుడు నీవును నీ ఇంటి వారును ఏం చేస్తారని ఉంది అక్కడ? రక్షణ పొందుదురు అని చెప్పి. అంటే ఒకని విశ్వాసం ఏం చేస్తుందనంటే ఆ ఇంటి వారి విశ్వాసమును వారందరినీ కూడా రక్షిస్తుంది. ఇక్కడ ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీరు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. నీ విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? ఇక్కడ ఈయన యొక్క విశ్వాసము, ఆయన ఇంటి వారందరూ వెళ్ళి అన్నారా, అయ్యా మేము రక్షణ పొందడానికి ఏం చేయాలి అని అడిగింది ఆ చెరసాల నాయకుడా, ఆ ఇంటి వారందరూ అడిగారా? జాగ్రత్తగా చదివారు కదా. ఎవరు అడిగారు ఆయన దగ్గరికి వెళ్ళి? చెరసాల నాయకుడు. ఏమని అడిగాడు? అయ్యలారా నేను రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారు? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అంటే ఒక్కరి విశ్వాసం ఏం చేయాలో తెలుసా? ఆ ఇంటి వారిని అందరినీ రక్షణలోనికి నడిపించాలి. హల్లెలూయా. ఒకరి విశ్వాసం ఎంత బలంగా పనిచేయాలనంటే ఆ ఇంటిలో ఉన్నట్టు వారందరికీ కూడా ఒక గొప్ప మాదిరిని తీసుకువస్తూ వారందరూ రక్షణ పొందడానికి నీవు ఒక రక్షణ సునాదముగా మార్చబడదువు గాక. వారికి సువార్త నీవే తీసుకురావాలి. నీ ఇంటి వారికి సువార్తను నీవే ప్రకటించాలి. నీ ఇంటి వారికి ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల్లోనూ కూడా చూడండి, వారు ఎవరి ఇంటిలో పరిస్థితులు వారికి తెలుస్తాయా, పక్కింటి వాళ్ళకి తెలుస్తాయా? వారికి తెలుస్తాయి కదా. మీకున్న అప్పులు మీకే తెలుస్తాయా, పక్కింటి వాళ్ళకి తెలుస్తాయా? మీకే తెలుస్తాయి కదమ్మా. పక్కింటి వాళ్ళకి చెప్పుకుంటేనే కానీ, అంతేనా కాదా? అందరికీ తెలిసిపోతాయా? తెలీదు కదా. అప్పులు తెలీదు, మనకున్న బాధలు తెలీదు, మనకున్న పరిస్థితులు తెలీదు, మనకి ఎక్కడి నుంచి ధనం వస్తుందో తెలీదు, ఎక్కడి నుంచి ధనం పోతుందో తెలీదు. ఇవన్నీ కూడా ఎవరికి తెలుస్తాయి? ఇంటిలో ఉన్నటువంటి వారికే తెలుస్తాయి. ఇప్పుడు ఒకరి విశ్వాసం అని అంటే నీ విశ్వాసము నీ ఇంటి వారిని అందరినీ రక్షించాలి. హల్లెలూయా. అంటే నీ ఇంటి వారిని రక్షణలోనికి నడిపించేటువంటి బాధ్యతను నీకు నీవుగానే తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఒక భార్యగా నీవు విశ్వాసంలో ఉన్నావా? భర్త ఒకవేళ విశ్వాసం లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడా? ఒకవేళ ఒక కొడుకుగా నీవు ఇక్కడుండి నీ తల్లిదండ్రులు విశ్వాసం లేనటువంటి వారిగా ఉన్నారా? ఒక తల్లిగా నీవు ఉండి నీ బిడ్డలు విశ్వాసం లేనటువంటి దేవుని నమ్ముకోనటువంటి వారిగా ఉన్నారా? అయితే వారందరికీ నీవు తెలియచేయవలసింది ఏంటో తెలుసా? నీ విశ్వాసమును చూచి, నీ భక్తిని చూచి వారు ఏం చేయాలట? వారు కూడా ప్రభువునందు రక్షణ పొందుకోవాలి. అందుకే కొర్నేలు తన ఇంటి వారందరూ కూడా ఏం చేశారు? రక్షణ
పొందుకున్నారు. గల కారణం ఏంటో తెలుసా? కొర్నేలు దేవుని యందు భక్తి కలిగిన వాడట. తన ఇంటి వారిని అందరినీ కూడా దేని కొరకు ఉంచాడో తెలుసా? వాక్యము కొరకు తన ఇంటి వారిని, బంధువులందరినీ పిలిచాడంట. భోజనాలకి పిల్లలేదు కొర్నేలు గారు, దేనికి పిలిచారట? మనం దేనికి పిలుస్తాం? భోజనాలకి ఇంట్లో వాళ్ళందరినీ, పక్కింటి వాళ్ళందరినీ పిలుస్తాం. కానీ కొర్నేలు ఏం చేశారో తెలుసా? వాక్యం వినడానికంట, అపోస్తల కార్యంలో ఉంటుంది, నా సొంతంగా నేనేం చెప్పట్లేదు, ఓకే. ఇక్కడ ఆయన చెప్పేది ఏంటో తెలుసా? తనును తన ఇంటి వారును తనకున్న బంధువులందరినీ పిలిచి ఎవరితో వాక్యం చెప్పిస్తున్నాడో తెలుసా? పేతురు గారితో వాక్యం చెప్పించడానికి పిలిపించాడంట. హల్లెలూయా. అంటే ఇంత గొప్ప విషయము ఆయన ప్రకటించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన ఏమనుకున్నాడో తెలుసా? భోజనము కంటే వాక్యమే వారి బ్రతుకులను సరిచేస్తుందని. హల్లెలూయా. వాక్యమే వారి బ్రతుకులను బాగు చేస్తుందని ఇప్పుడు విశ్వాసం ఉంచినటువంటి కొర్నేలు తన ఇంటి వారందరికీ వాక్యమును బోధిస్తూ ఉన్నాడంటే. ఇక్కడ అపోస్తల కార్యంలోను కూడా మనం చూస్తే ఇక్కడ 32వ వచనంలో మనము చూద్దాం. 32వ వచనంలో కూడా అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసం ఉంచమని చెప్పినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయనకు తెలియచేసే విషయం ఏంటో తెలుసా? అప్పుడు వారికిని వారి ఇంటి వారందరికీ కూడా ఏం చేశారట? వాక్యమును బోధించారు. మనమేం బోధిస్తామో తెలుసా? ఇంటికి వచ్చిన వారికి మాకింతుంది, ఎంతుంది? మాకింతుంది, ఇంత అందమైన గృహం ఉంది, ఇదిగో మా ఆయన మొన్నే కొన్నాడు పట్టుచీర 10 ఏళ్ళెట్టి, ఇది ఉంది, ఇంకా ఇదిగో మా నాన్న పల్సర్ బండి మొన్నే కొన్నాడు, రా చూద్దుగానా, బండి ఎంత బాగా రయ్యమంటే ఎలాగ వెళ్ళిపోతుందో చూద్దుగాని రా. ఇప్పుడు పల్సర్ లేనట్టుందే, ఏముందమ్మా కొంచెం క్రేజ్లో? జోషువా, నాకిన్ని పట్టు చీరలు ఉన్నాయి, మాకిన్ని కార్లు ఉన్నాయి, మా కూతురికి ఎంత ఇచ్చాము, మా కోళ్ళు ఎంత తెచ్చింది, మా అల్లుడికి ఎంత ఎట్టాను, మా కూతురికి ఎంత ఎట్టానని చెప్తారే తప్ప మేము ఇంతమంది రక్షణ పొందాము, మేము పలానా వాక్యం విని మార్పు చెందాము, పలానా దైవజనుల చేత మేము ప్రార్థనలు చేయించుకుని వాక్యం విని, వారు చెప్పే వాక్యం విని మేము వెలుగులోనికి వచ్చాము, మా పాపపు బ్రతుకు మార్చబడింది, మీరు కూడా నమ్ముకోండి అనే విశ్వాసం ప్రకటిస్తున్నామా? మాకింతుంది అంతుందని బోధిస్తున్నామా? ఇక్కడ చెరసాల నాయకుడు ఇంటి వారు ఏం చేశారో తెలుసా? వారికిని వారి ఇంటి వారికి కూడా వాక్యము బోధిస్తూ ఉన్నారట. హల్లెలూయా. కొర్నేలు ఇంటి వారికి కూడా ఏం బోధిస్తున్నాడో తెలుసా? ఇంటి వారిని, బంధువులందరినీ పిలిచేశాడు ఆయన, ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదు. చూడండి, మనం కూడా ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు మనం బంధువులందరినీ పిలుస్తాం, పిల్లమ్మా అందరినీ పిలిచి అని ఎంతమందిని ఆహ్వానించారు మీరు? ఎంతమంది బంధువుల్ని ఎవరైనా ప్రార్థన పెట్టించుకున్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? అయ్యగారికి, అమ్మగారికి, సంఘస్థులకే చెప్తారు, బంధువులకు చెప్తారా? వాళ్ళు ఎప్పుడు చెప్తారు? ఇల్లు కట్టుకున్నప్పుడు, ఫంక్షన్ నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు బంధువులకి ఎప్పుడు చెప్తారంటే ఫంక్షన్ జరగాలి లేదా పెళ్ళి జరగాలి. పెళ్ళికి ముందు ఎట్టించుకునే ప్రార్థనకి, అమ్మ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేసేస్తున్నాము, ఆ రోజు నుంచే ఉండాలి, ఆ రోజు రాత్రికే ప్రార్థన. ఎప్పుడు ఈ బంధువుల ఆహ్వానము? పెళ్ళికి, ఫంక్షన్లకి. అప్పుడే బంధువులకి ఏం చెప్తామంటే రండి మా ఇంటి దగ్గర. అప్పుడు కూడా ఏం చెప్పాం? పెళ్లి కూతుర్ని వేస్తారు, ఆ రోజు రాత్రికేమో ప్రార్థన ఎట్టించుకుంటున్నాం, మరుసటి రోజు ప్రధానం, ఓకే. ఇవన్నీ మర్చిపోకుండా వచ్చేయండి అని చెప్తాం. కానీ ఇదిగో దేవుడు మా బిడ్డ పట్ల కార్యం చేశాడు, దేవుని వెలుగులో నా కూతురు, నా కొడుకు బ్రతికారు, ఇదిగో ఆ సువార్త ద్వారా రక్షణ పొందుకున్నారు, వారు బాప్తిసం తీసుకున్నారు, వాక్యాన్ని నమ్మి కూడిక పెట్టించుకుంటున్నాను, మీరు కూడా వాక్యం వినండి, నా కూతురు కొడుకు ఎలా బాప్తిసం పొందారో వారి నుంచి మీరు నేర్చుకునే ఆత్మీయతలు ఎదగండి అని ఎంతమందిని బంధువులను పిలిపించారు. అసలు బాప్తిజం ఎప్పుడు తీసుకుంటాడో తెలీదు, ఆ బాప్తిజం గురించి మాటే తెలీదు. మీ అబ్బాయి కూడా బాప్తిజం తీసేసుకున్నాడు, ఎప్పుడో తీసేసుకున్నాడు 10వ తరగతిలో, ఇప్పుడేంటి మా అబ్బాయి 10వ తరగతి నుంచే వెళ్తున్నాడు. కానీ అబ్బాయి ఎంత ఆత్మీయతలో ఉన్నాడో మనకి తెలీదు, బంధువులకి తెలీదు. మీ ఓడు తీసుకున్నాడా బాప్తిజం? అయినా కటింగ్లు మారలేదేటి, ఆడంతే, ఆడేటి ఎవరు చెప్పినా ఏండా, మరి నువ్వెందుకు ఇంకా అంతేనా కదా, ఎవరు చెప్పినా వినట్లేదు, నువ్వెందుకు ఉన్నావు కదా. తల్లిగా తండ్రిగా సరిచేయవలసిన టైంలో మనం సరిచేసి వారిని
జాగ్రత్తగా పెంచాలి. ఎంతమందిని వాక్యం కొరకు మీ ఇంటికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నారు? విందుకో లేదా పండుగలకో లేదా కార్యక్రమాలకో పిలవడం కాదు. ఇదిగో మా ఇంటి దగ్గర వాక్యం బోధించబడుతుంది, పలానా వాళ్ళు వస్తారు, మా దైవజనులు వస్తారు, బోధిస్తారు, ఆ వాక్యం మీరు కూడా వినండి, ఆ వాక్యంలో ఉన్నటువంటి విలువలను తెలుసుకోండి, మార్పు చెందండి అని ఎంతమందిని ఆహ్వానిస్తున్నాం. ఎంతమందికి దేవుని యొక్క వాక్యంను మనం బోధిస్తున్నాం. తదుపరిగా మనం చూస్తే వాక్యంను బోధించడంతో పాటు ఇదే 16వ అధ్యాయము 32వ వచనంలో మనం చూస్తే అతనికిని అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యంను బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ కూడా బాప్తిస్మము పొందిరి. హల్లెలూయా. అక్కడ అపోస్తలుడు పౌలుకునేటువంటి గాయములను ఎవరు కట్టారో తెలుసా? ఒక చెరసాల నాయకుడు బోధ చేసిన తర్వాత ఆయన ఏం చేశాడో తెలుసా? వారికి సేవ చేశాడు. ఏం చేశాడు? హల్లెలూయా. ఈయన అలసిపోయినటువంటి వ్యక్తులు, అసలే చెరసాలలో చాలా భయంకరంగా నలిగిపోయి గాయముల చేత ఉన్నటువంటి వీరికి వారు ఏం చేశారట? గాయములు కట్టారట. హల్లెలూయా. సేవకులు గాయములు కట్టడము అది ఎంత ధన్యత అంటే అందులో ఉన్నటువంటి ప్రత్యేక ఆశీర్వాదం రుచి చూచిన వాళ్ళకే తెలుస్తుంది. మా ఇంటికి ఒక దైవ సేవకులు వచ్చేవారు. ఆయన వాక్య పరిచర్యకు లేదా కొన్ని పరిస్థితుల్లో మా డాడీ ఆహ్వానం తెలియజేసినప్పుడు వచ్చేవారు. పెద్ద ఆయనకి ఎప్పుడు కూడా నేను ఏం చేస్తుందని అంటే మా డాడీ మాకు చెప్తూ ఉండేవారు, ఏమనంటే అమ్మ సేవకులకి పరిచర్య చేయడము అదొక ఆశీర్వాదం, నువ్వు ఎప్పుడు కూడా సేవకులకి పరిచర్య చేయాలి అని చిన్నప్పుడే మా డాడీ ఎప్పుడు చెప్తా ఉన్నప్పుడు నేను ఏం చేస్తుందని అంటే అప్పట్లో ఫ్యాన్లు కూడా సరిగ్గా తిరిగే కాదు, నుంచుని విసునకర్ర ఎట్టుకుని ఆయన పడుకుంటే ప్రశాంతంగా ఆయన పడుకుంటే విసునకర్ర ఎట్టి ఇసురుతూ ఉండేదాన్ని. నేను అనుకుంటూ ఉండేదాన్ని, ఏంటి ఇంత చక్కగా ఇసురుతుంటే ఆయన పడుకుంటున్నారు చక్కగా, అబ్బా ఈ సేవకులకి ఎంత భాగ్యం వచ్చిందో అని చెప్పి నేను అనుకుంటూ ఆయనకున్నటువంటి భాగ్యము నాకు రావాలని నేను కోరుకోవట్లేదు, కానీ ఈ పరిచర్యలో ఉన్న గొప్పతనాన్ని నాకు రుచి చూపించాయా అని నేను ప్రార్థించేదాన్ని. ఆయనకు పరిచర్య చేస్తూ ఇప్పటికి కూడా ఏ దైవజనులు వచ్చినా కానీ మేము ఇచ్చే ఆతిథ్యత ఎప్పుడు ఇస్తూనే ఉంటాం, వారిని గౌరవిస్తూ ఉంటాం. వారు తినేటువంటి ఏవైనా కానీ వారికి ఉన్నటువంటి మేము ఇంత గొప్పవాళ్ళమైపోయాం కదా, ఇంత గొప్ప స్థితిలో ఉన్నాం కదా, మేము కూడా సేవకులం కదా అని చెప్పి వారు తిన్నటువంటి ప్లేట్లు కూడా తీయడానికి ముందుకు వస్తాం. ఎందుకో తెలుసా? సేవకులకి చేసిన పరిచర్య ఎప్పుడు కూడా మన జీవితాలలో నూరంతల ఆశీర్వాదాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు కూడా అటువంటి పరిచర్య ఆయనకు అలాంటి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు నేను మనసులో చాలా సంతోషించేదాన్ని. దేవునికి చేస్తున్నాను అనుకునేదాన్ని, దేవుని కొరకు నేను నిలబడ్డాను అనుకునేదాన్ని. నాకు నుంచుని కాళ్ళు నొప్పి వచ్చినాక నేను ఏమనుకునేదాన్ని తెలుసా? నా కాళ్ళు నొప్పులు ఎంతలే, అయినా దేవుని కొరకు చేస్తున్నాము, దేవుడే నాకు సహాయం చేస్తాడని. ఆ రోజున నేను చేసిన పరిచర్య ఈ రోజున నన్ను ఎలా నిలవబెట్టిందో తెలుసా? ఈ స్థితిలో నిలవబెట్టింది. హల్లెలూయా. ఈ స్థితిలో నేను ఉండడానికి నేను చాలా చిన్నదాన్ని. చూచిన వారు అందరూ కూడా అంటారు నువ్వు చిన్నదానివే అని, కానీ మా కుటుంబంలో మా కుటుంబ వ్యవస్థలో ప్రతి వారు కూడా సేవకురాళ్ళుగా స్త్రీలలో నుంచి వచ్చిన వాళ్ళు, ఇంత ప్రతిష్టంగా చెప్పేవారు కూడా మా కుటుంబంలో ఎవరు లేరు. కానీ మొట్టమొదటిగా చిన్న వయసులో దేవుడు నేను ఆశీర్వదించాడు అని చెప్పే ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటో తెలుసా? దేవుని కొరకు మనం నిలవబడితే దేవుడు మన కొరకు నిలవబడతాడు. హల్లెలూయా. దేవుని పరిచర్య కొరకు మనం నిలవబడితే, దేవుని పరిచర్య చేయడానికి మనం విసుగు తెచ్చుకోకుండా సేవకులను మనం ఆదరిస్తే, ఆ సేవకులకి చేసినటువంటి ఆ పరిచర్య ద్వారా మనల్ని నూతన పరుస్తాడు దేవుడు. అటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించాలంటే వారి గాయములను మనము కట్టాలి. హల్లెలూయా. అలిసిపోయి వచ్చిన సేవకులకు ఏం చేయాలో తెలుసా? సేవకులు వచ్చి పిలిస్తే బాబు ఇది చెయ్యి, అది తీసుకురా అమ్మ, అది తే అమ్మ అని చెప్పడం కాదు. నువ్వేం చేయాలో తెలుసా? ఆ అవసరత ఏంటో నువ్వు కనుక్కొని వారి ప్రతి అక్కర్ను తీర్చేటట్లుగా ఉండాలి. హల్లెలూయా. మన సంఘంలోనూ కూడా మంచి సహోదరి, ఆమె కూడా పరిచర్య అలాగే చేస్తుంది. ఇప్పుడు కూడా ఆమె లేనటువంటి లోటు నేను ఎప్పుడు, మేము కూడా దైవజనులు ఎప్పుడు చెప్తూ ఉంటాం. మేము ఇలా కూర్చుని ఉండగానే ఆ పరిస్థితుల్లో మాకు ఏది అవసరమో తెచ్చి ఖచ్చితంగా వేస్తుంది. ఆ బిడ్డను ఇంకా దేవుడు నడిపించిన గాక, ఆరోగ్యం ఇచ్చి బలపరిచిన గాక. ఇప్పటికి కూడా మేము అంటూ ఉంటాం, ఆ యవనస్తురాలు లేకపోవడం మాకు లోటు
లోటే అని మేము అనుకుంటా ఉంటాం. ఎందుకనంటే ఆ పరిస్థితులలో ఎలాగునా అంటే ఆ అవసరతను ఎరిగి సేవ చేయడం అనేటువంటిది అది అందరికీ ఉండదు. కానీ ఉన్నటువంటి వారు ఏం చేయాలో తెలుసా? సేవకుల యొక్క గాయములు, అవసరతలను ఏం అవసరత కలిగి ఉంటారో మనము తెలుసుకుని వారి అవసరతలో నిలవబడినప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఏ దైవజనుడైనా మనస్ఫూర్తిగా దీవించినప్పుడు ఆ దీవెన నేను గొప్ప దశలో నిలవబెడుతుంది. ఇప్పుడు ఆ దీవెనని కనిపించకపోవచ్చు, కానీ ఆ దీవెన ఎప్పుడు కనిపిస్తుందో తెలుసా? నువ్వు ఒక స్థితిలో దేవుడు నిలవబెట్టినప్పుడు అనిపిస్తుంది, పలానా దినమున నేను చేసినటువంటి పరిచర్య, పలానా దినమున నేను నుంచినటువంటి నేను చేసిన ప్రతి ప్రయాస కూడా నా దేవుడు నన్ను చేపట్టి నడిపించాడనేటువంటి గొప్ప విశ్వాసమును దేవుడు తీసుకొస్తాడు. ఎప్పుడో తెలుసా? మనము చేసినటువంటి సేవ. ఇక్కడ వారి గాయములను బలపరిచారు, వారి గాయములను కట్టి అక్కడ మనము చూస్తే వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్ము పొందిరి. మరియు అతడును వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. హల్లెలూయా. ఇప్పుడు ఈ అధికారికి దేవుణ్ణి తెలియనంత వరకు కూడా, దేవునితో లేనంత వరకు కూడా తనకి ఆనందం లేదు. చనిపోవాలని నిర్ణయాలు తీసుకున్నాడు. తన జీవితం ఊహల్లోనే బ్రతికాడు. తన జీవితంలో నెమ్మది లేకుండానే బ్రతికాడు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడో అప్పుడు నేర్చుకున్నాడు ఏంటో తెలుసా? దేవుని యందు నేను ఎలాగున బ్రతకాలి అని తన ఇంటి వారందరికీ బోధ చేపించాడు. తనకి సేవ చేయడానికి తన గాయములను తన చేతులతో వారి గాయములను కట్టి వారికి ఏం చేశాడో తెలుసా? ఆతిథ్యం ఇచ్చాడట. హల్లెలూయా. సేవకులకు ఆతిథ్యం ఇవ్వడం అని అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. పౌలు శీలలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి ఈయన ఏం చేశాడో తెలుసా? తను తన ఇంటి వారందరూ ఆనందించారంట. హల్లెలూయా. తను తన ఇంటి వారందరూ ఆనందించారు గల కారణం ఏంటో తెలుసా? ఆయన జీవితంలో ఎవరికి ఏ విలువ ఇవ్వాలో ఇవ్వడం నేర్చుకున్నాడు. తన జీవితంలో అప్పటి వరకు దేవుణ్ణి ఎరుగునంత వరకు కూడా ఏం తెలుసుకున్నాడో తెలుసా? తన జీవితంలో నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. తన జీవితంలో సమాధానము లేక తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఆయన అశ్రద్ధగా నిద్రభారంతో ఆయన బ్రతుకున్నాడు. కానీ ఒక్కసారి ప్రభువైన యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచినప్పుడు ఆయన చేసింది ఏంటో తెలుసా? వారందరికీ బోధ నేర్పించాడు. ఆయన విశ్వాసమును బట్టి తన ఇంటి వారిని రక్షించాడు. ఆయనకున్నటువంటి విశ్వాసమును బట్టి తన సేవకులను ఏం చేశాడంటే వారి గాయములను కట్టాడు. ఆయన విశ్వాసమును బట్టి వారికి ఆతిథ్యం ఇచ్చాడట. హల్లెలూయా. ఆతిథ్యం ఇచ్చేటువంటి జీవితాలను మనం కలిగి ఉండాలి. సేవకులకు ఆతిథ్యం ఇవ్వడం అంటే దేవునికి ఆతిథ్యం ఇచ్చినట్లే. అందుకే అబ్రహాము గారు కూడా సింధూర వృక్షమునందు ఆయన కూర్చుని ఉండగా ప్రభువారు ఆయన సేవకులను దిగుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడనంటే, సేవకుడా ప్రభువా నువ్వు మా ఇంటికి ఆతిథ్యమునికి రా అని ఆయన చెప్పినప్పుడు నో నాకు పని ఉంది నేను రాను అని చెప్పినప్పుడు ఆయన బలవంతం చేసి వారి ఇంటికి తీసుకువెళ్ళినప్పుడు ఆయన రకరకాలుగా ఆయన ఆతిథ్యం ఇచ్చి ఒక విషయాన్ని వారికి ఆతిథ్యాన్ని ఇచ్చిన తర్వాత వారు వెళ్తూ ఏమన్నారో తెలుసా? ఇదిగో నీ భార్యను పిలు, మరుసటి ఏటనా మీ కౌగిటిలో కుమారుడిని చూస్తావంటే సారమ్మ ఏం చేసిందో తెలుసా? పక్కాల నవ్విందంట. మనకులాగే జరగని విషయాలు జరుగుతాయంటే మనం కూడా నవ్వుతాం కదా, అలాగే ఆమె కూడా నవ్వింది. నవ్వినా కానీ ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో నీ సంతానమును ఇసుక రేణువుల వలె ఏం చేస్తాడట? విస్తరింపజేస్తానని చెప్పాడు. చెప్పినప్పుడు వారికి అప్పటికి చులకనగానే కనిపించింది. కానీ ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆ చేయిని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఫలభరితంగా మార్చాడు. ఒక్క విషయాన్ని మర్చిపోకూడదు, సేవకులకి ఆతిథ్యం ఇవ్వడం అని అంటే అది చిన్న విషయం కాదు. అలాగే అక్కడ విధవరాలు కూడా ఉంది. ఆమె జీవితంలోనూ కూడా ఆమె దేవుని యొక్క సేవకులకు వస్తూ పోతున్నటువంటి ఆయనకి ఏం చేసిందంటే ఇంటి మీద గది కట్టించేసింది. ఏం కట్టించింది ఆమె? గది కట్టించి అక్కడ మంచము, బల్ల, దీపము ఇవన్నీ ఏర్పాటు చేసి వస్తూ పోతున్నటువంటి దైవజనుడికి ఆమె ఆతిథ్యం ఇస్తూ ఉన్నప్పుడు ఆ సేవకుడు ఏమన్నాడో తెలుసా? ఆ బిడ్డ ఏం కలుగుంది, ఏం అక్కర కలుగుంది చెప్పు అని చెప్పి తన పనివారిని అడిగినప్పుడు ఆయన చెప్తాడు ఆమెకు బిడ్డలు లేరు అని చెప్పినప్పుడు ఆమె సంతానము కలిగి ఉంది. సంతానమే కాదు, తనకి ఆస్తి పోయింది, పరిస్థితులు మారిపోయాయి, అన్నీ పోయినాయి. కానీ ఆమె జీవిస్తున్నటువంటి సంవత్సరంలో కరువులు వచ్చాయి. కానీ ఆమె ఏం చేయబడిందో తెలుసా? పోషింపబడింది. మనం ఏమనుకుంటామనంటే మనము కొన్ని పరిస్థితుల ఆలోచనలు ఎలాగుంటాయంటే కొంచెం మన జీవితాలలో ఆతిథ్యం అనేటప్పటికీ భయపడిపోతూ ఉంటాం. దేవుని సేవకులకు
చేసే ఆతిథ్యము మన జీవితాలను ఆరోగ్యవంతులుగా ఉంచుతుంది, మనకున్న అక్కర్లను తీరుస్తుంది, మనకున్న లేములను తీరుస్తుంది, మనకున్న ప్రతి అవసరతలను కూడా, ఒకవేళ నీ మనసులో ఉన్నటువంటి ప్రతి వేదనలకు కూడా జవాబు వస్తుంది. ఎప్పుడో తెలుసా? మనము దేవుని బిడలకు, దేవునికి ఆతిథ్యం ఇచ్చేవారిగా మనం ఉండాలి. మన గృహంలో ఎప్పుడు కూడా మన ఇంటి వారందరితో కూడా ఏం జరగాలో తెలుసా? వాక్యమునకు విలువిస్తూ వాక్యమును ప్రకటించాలి. వాక్యము కొరకు మన గృహ తలుపులు ఎప్పుడు తెరిచుండాలి. ఈయనకి ఆయన జీవితంలో, చెరసాల నాయకుడిగా ఉన్నటువంటి ఆయన జీవితంలో దేవుణ్ణి పొందనంత వరకు కూడా నెమ్మది లేదు. మనశ్శాంతి లేనటువంటి పరిస్థితుల్లో తనకి తాను చనిపోవాలని నిశ్చయించుకున్నాడు. తన జీవితంలో నెమ్మదిని కోల్పోయాడు. కానీ ఒక్కసారి దేవుని యందు విశ్వాసం ఉంచాక తన ఇంటి వారందరూ కూడా ఆనందించారంట. హల్లెలూయా. ఆ చివరి మాట చూస్తే తన ఇంటి వారందరూ కూడా ఏం చేశారట? ఆనందించారంట. అట్టి ఆనందము దేవుడు మనకి ఇవ్వాలంటే దేవుని కొరకు మన తలుపులు తెరుతాం. దేవుడు ఉన్నాడనే నిరీక్షణతో, విశ్వాసముతో ప్రతి విషయాలలో బెదిరిపోక, భయపడిపోక, చిన్న నిర్ణయాలకే జరగవలసిన వాటిని జరిగిపోయాయని ఊహించేసుకుని ఊహల్లో బ్రతుకుతూ నీ జీవితాన్ని నాశనం చేసుకోకుండా సరిగ్గా శ్రద్ధ కలిగి పనిచేయి. శ్రద్ధ కలిగి దేవుని కొరకు నిలవబడు. దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుని కొరకు, దేవుని వాక్యము కొరకు నీకు తెలిసిన వారికి దేవుని వాక్యాన్ని ప్రచురించు. ఆ వాక్యము కొరకు, దేవుని యొక్క సేవకుల కొరకు, దేవుని బిడలకు ఆతిథ్యము చేయక మరువక, దేవుని కొరకు సేవ చేయక, ఆ పరిచర్యలో భాగస్థులుగా ఉంటూ ప్రతి పరిచర్యలో కూడా ఏం చేయాలో తెలుసా? నీ యొక్క పాలి భాగస్థుడిగా నీ చేయి ఉండాలి. అది ఏ పరిచర్య అయినా కానీ నేను దేవుని సేవ చేయాలి అనేటువంటి ఆ పరిచర్యే నేను ఉత్తమమైనటువంటి స్థితికి తీసుకొస్తుంది. ఆ పరిచర్య విలువ ఇప్పుడు నీకు కనిపించకపోవచ్చు, ఆ పరిచర్యకున్నటువంటి విలువ ఇప్పుడు నీ జీవితంలో నీకు కనిపించకపోవచ్చు. కానీ రేపటి దినాన నీవు విత్తినదే నీవు కోస్తావు. ఏం చేస్తావు? నీవు విత్తిందే నువ్వు కోస్తావు. తప్పక నువ్వు ఏదైతే విత్తుతావో ఆ పంటనే కోస్తావు. కనుక ఉత్తమమైన పంటను కోయడానికి ఉత్తమమైన విత్తనములు విత్తుదాం, ఉత్తమమైన వాక్యమును విత్తుదాం, ఉత్తమమైనటువంటి రక్షణను నలుగురికి అందిద్దాం, ఉత్తమమైన పరిచర్యలో పాలి భాగస్థులుగా ఉందాం. దేవుడు మనందరినీ ఆనందించేవారిగా ఉంచాలంటే మనము దేవుని కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి దేవుని పనిలో ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలను దీవించును గాక. అందరూ మోకరిద్దాం దేవుని సన్నిధిలో.